ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు కూడా మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఒక కృప చూపించారు. దేవుడు నిజంగా ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు. మనమంతా కళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని విందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. గత దినములన్నీ కూడా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకై మీకు స్తోత్రాలు. మీ సౌరుని కొంత సమయం ఇస్తున్న చోట మరుగుపరిచి మీరు వాడుకోండి. ప్రతి ఒక్కరికి వినే చెవులు గ్రహించే మనసు ఉందని, మీ సేవకుడు లోకాంతులోంచి మీరు మాట్లాడమని, మమ్మల్ని అందరినీ మరింత బలపరచమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకుందామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 84వ కీర్తన 3వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 84వ కీర్తన 3వ వాక్యం చదువు. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి అందరూ ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇళ్ళకే పరిమితమయ్యాము, ఇళ్లలోనే ఉండండి అని ఒక పక్కన న్యూస్ చెబుతున్నారు. ఉన్న పరిస్థితులను బట్టి అందరూ ఇళ్లలోనే ఉంటున్నాం దేవుని కొరకును బట్టి. ఆ ఇంటిని నడిపించే యజమానుడు భార్య పిల్లలతోనే ఉన్నా, సంతోషంగా కనపడుతున్నా నెక్స్ట్ స్టెప్ ఏంటి, లేక ఏం జరుగుతుంది అని రకరకాల ఆలోచనలు. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పిల్లలు, భార్య, తన కుటుంబానికి ఏది ఉన్నా ఏది లేకపోయినా అన్ని రొటీన్గా మనకు అన్ని కావాల్సినవే. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అనే రకరకాల ఆలోచన. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడు 84వ కీర్తన 3వ వాక్యంలో మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి అతను ఆరాధించి అతను నమ్మి ఎంత గణపరుస్తున్నాడో చూడండి. అతని ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి ఎవరు గణపరుస్తారో దేవుడు తిరిగి వాడిని గణపరుస్తాడు. రిటర్న్ గిఫ్ట్. దేవుడిని గణపరిచిన వాడిని అలా వదిలేడే, దేవుడిని స్తుతించిన వారిని చూద్దామని అనుకోడే, ఆయన్ని ఆరాధించే ప్రజల్ని అలా వదిలిపెట్టేవాడు లేక వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాడు కాదండి. ఆయన్ని గణపరిస్తే ఆయన తిరిగి తన బిడ్డలని గణపరచును కాక. ఆమేన్. అదే టైంలో ఇంకో మాట కూడా చెప్పాలి మీకు. అదేంటంటే, ఆయన్ని తృణీకరించిన వారిని కూడా ఆయన తృణీకరిస్తాడు. అంటే గణపరిస్తే గణపరుస్తాడు, తృణీకరిస్తే ఆయన తృణీకరిస్తాడు. మనం దేవుడిని గణపరిచే వ్యక్తిగా ఉన్నావా, తృణీకరించే వ్యక్తిగా ఉన్నావా? ఇతను అంటాడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా నా రాజా నా దేవా. చూడండి ఎలా గణపరుస్తున్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఇలాంటి దేవుడు కాడు. సైన్యములకు అధిపతి, పరాక్రమశాలి. గుర్తుందండి, ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు మోషే. ఫరో చక్రవర్తి ఎంత కఠినాత్ముడు, ఎంత దుర్మార్గుడు అంటే పంపినట్టే పంపాడు తప్ప వెనకాల సైన్య సమూహాన్ని తీసుకొని బయలుదేరి రథాలు వేసుకొని వస్తున్నాడు. వీళ్ళ కాలి నడక, చిన్న పెద్ద, తల్లి పిల్ల, భార్య భర్త, పశువులు నడుచుకుంటూ వెళుతున్నారు. ఏంటి ఈ శబ్దం చూస్తే వెనకాల శత్రువులు తరుముకు వస్తున్నారు. సరే, ఏదో రకంగా తప్పించుకొని వెళ్ళిపోదాంలే అనుకునే టైంకి ముందేమో ఎర్ర సముద్రం పొంగిపోతుంది.
ఎంతవరకు వీళ్ళు తెగించి ధైర్యం చేసి అడుగు వేయగలరు? ఇక వీళ్ళందరూ సరుగుడు మొదలెట్టారు. ఈ మధ్య క్రైస్తవులకి చాలా మందికి పట్టుకుంటున్న ఒక జబ్బు ఏంటంటే సరుగుడు దయ్యం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏం జరిగినా ఆయనే మన దేవుడు. ఏది ఎలా జరిగినా ఏది ఏమైనా ఆయన ఆరాధనకి యోగ్యుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీలో సరుకుంటాం కానీ దొరుకుంటాం కానీ ఉండకూడదు. కీడు వెనకాల మేలు దాటి ఉందని బైబిల్ చెప్తుందండి. ఇప్పుడు వచ్చింది కీడే, ఇప్పుడు ఎదుర్కొంటుంది కీడే, ఇప్పుడు అనుభవిస్తుంది కూడా కీడే. నేను కాదండి, దీని వెనకాల గొప్ప మేలు మనకి మన దేశానికి దేవుడు దాచి ఉంచును గాక. ఆమేన్. దీని తర్వాత ఆ గొప్ప మేలు మనకి మన దేశానికి మన దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. నమ్ము, విశ్వసించి ప్రార్థన చేయి. నీ విశ్వాసాన్ని పోగొట్టుకోక విశ్వసించి ప్రార్థించు దేవుడి బిడ్డ. వాళ్ళందరూ సరుకుంటే దైవజనుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన విన్న దేవుడు అన్నాడు, మోషే మీరు ఊరికే నిలిచి చూడండి, నేను మీ మధ్య ఒక అద్భుతం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అంత భయంకరమైన పరిస్థితి మనం చుట్టుముట్టితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు. వెనకలే శత్రువులు, ముందు చూస్తే సముద్రము, ఏమి అర్థం కావట్లా. వీళ్ళు ప్రార్థనా బలిపీఠాన్ని ఆశ్రయించారు. బలిపీఠాల్లో బైబిల్లో చాలా రకాల బలిపీఠాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ వీళ్ళు ఇశ్రాయేలీయులు ఆ టైంలో దైవజనుడు మోషే ఏం ఆశ్రయించారంటే ప్రార్థనా బలిపీఠాన్ని ఆశ్రయించారు. వాళ్ళందరూ చూస్తుండగా ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు కుడి పక్కన ఎడం పక్కన నీళ్లు కట్టి గోడల వలె నిలిపేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నేల పైన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు నడిపించాడు. వీళ్ళందరూ నడిచి వెళ్ళిపోతుంటే దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుతూ కీర్తిస్తూ దేవుడిని గణపరుస్తూ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే శత్రువులు కూడా వచ్చేసారు. వాళ్ళకి బహుశా అదొక బైపాస్ రోడ్ లా కనబడింది అనుకుంటా, అదొక కొత్త రోడ్డుగా వాళ్ళకి కనబడింది అనుకుంటా. ఈ ఇశ్రాయేలీయులందరూ ఆ ఒడ్డుకి చారగానే సముద్రాన్ని దేవుడు ఏకం చేసేసాడు. సముద్ర గర్భంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఒక్క శత్రువు కాడ కనపడలేదు. ఎలా జరిగింది ఈ మెరాకిల్? దేవుడు ఆ ప్రజల పక్షమున ఎలా సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరి నేల పైన ఇశ్రాయేలు దేవుడు మన పితరుల్ని ఎలా నడిపించాడు, శత్రువులందరినీ సముద్రములో ఎలా ముంచివేశాడంటే వీళ్ళు ప్రార్థనా బలిపీఠాన్ని ఆశ్రయించారు. ఇక్కడ ఏం రాయబడిందంటే నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసం దొరికెను. ప్రైజ్ ది లార్డ్. మరి పిచ్చుకులకే దేవుడు నివాసం ఇస్తే, ఆయన బలిపీఠం దగ్గర పిచ్చుకులకే స్థలం ఇస్తే, మరి నీకు నాకు స్థలం ఎవడైనా నిన్ను నన్ను చేర్చుకోవడం యేసయ్యా. నీ జీవితంలో దేనిని బట్టి కూడా కలవరపడద్దు. నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి మర్చిపోవద్దు. ఎలాంటి వార్తలు నీకు వినపడ్డా, ఎలాంటి దృశ్యాలు నీ కంటపడ్డా, దేని బట్టి కూడా కలవరపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రార్థన చేయడమే మన పని. మన ప్రార్థనే పరిస్థితుల్ని మార్చును గాక. ఆమేన్. ఏం జరిగిందంటే ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసాన్ని ఇచ్చేది. సహజంగా మన పిల్లల్ని చాలా మనం ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళకి సేవకుల ద్వారా పేర్లు పెట్టిస్తూ ఉంటాం. సేవకులు పెట్టిన పేరే కాకుండా మనం కూడా
ముద్దు ముద్దు పేరుతో పిల్లల్ని పిలుచుకుంటూ ఉంటాం. ఈ ప్రకృతిలో చాలా జలరాశులు, జీవరాశులు, చెట్టులు, పశువులు, పక్షులు ఎన్నో ఉన్నాయి. కొన్ని అందమైనవి కూడా ఉన్నాయి. నెమలు ఉందండి, అది ఎంత అందంగా ఉంటుంది. పావురం నిష్కళంకమైంది, ఎంత అందంగా ఉంటుంది. ఈ సృష్టిలో అందమైనవి దుబ్బే, లేడే, ఎంత అందంగా ఉంటుంది. చెప్పుకోదగినవి ఎన్నో 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 ఈ ప్రకృతిలో ఉన్నాయి. మరి అది అంత అందంగా ఉన్నా, అంత చెప్పుకోదగినట్లుగా ఉన్నా, దేవుడు వాటికంటే మనల్ని శ్రేష్ఠులుగానే పోల్చేది. వాటికే బలిపీఠం దగ్గర స్థలమిచ్చి దేవుడు నీకు నాకు ఎందుకు దేవుడు బలిపీఠం దగ్గర స్థలం ఉండండి? మీకు గుర్తుందా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఈ అబ్రహాం ఎక్కడికి వెళితే అక్కడ అతను ఉండడానికి ఒక గుడారం వేసుకునేవాడు, ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. నివసిస్తాను గుడారం, ఇల్లు కట్టుకునేవాడు చిన్నది. ఉండడానికి గుడారం కట్టుకోవడంతో పాటు ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. సేమ్ అదే అలవాటు ఇస్సాకుకు వచ్చింది. అతను కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉండడానికి ఒక గుడారాన్ని వేసేవాడు, ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. వాడి మనవడు యాకోబు కూడా అదే చేసేవాడు. ఉండడానికి ఒక గుడారం వేసేవాడు, ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠాన్ని కట్టేవాడు. అందుకే మీరు గుర్తుందో లేదో, దేవుడు తరచుగా ఒకే ఒక మాట తరచుగా చెబుతుండేవాడు. అది ఏ జనరేషన్ అయినా. అదేంటంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడని ఎక్కడ చూసినా అక్కడ దేవుడు చెప్తూనే ఉండేవాడు. అదేంటండి, అబ్రహాం కంటే ముందున్న వాళ్ళు లేరా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు తర్వాత ప్రజలు లేరా? మరి వాళ్ళ పేర్లే దేవుడు ఎందుకు తరచుగా చెబుతుండేవాడు? ఆయన నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి తరచుగా ఎందుకు చెబుతుండేవాడంటే, ఆయన వాళ్ళు ఉంటాకి ఆలోచిస్తమే కాకుండా, తింటాకి ఆలోచిస్తమే కాకుండా, ఉంటాకి గుడారం వేసుకోవటమే కాకుండా వాడు ఏం చేసేవాడంటే ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టేవాళ్ళు. ఈరోజు ప్రభు నేను అడుగుతున్నాడు, నీ ప్రార్థన బలిపీఠం అది కట్టబడిందా? ఇంకా కట్టబోకుండానే ఉన్నావా? కొంతమందికి అన్నీ ఉంటాయి, అన్నీ కనుగొంటారు, కానీ వాళ్ళకి ప్రార్థన బలిపీఠం ఉంటుందండి. దేవుడు చిన్న కానించి పెద్ద ఇచ్చిన, ఒక చిన్న గది కానించి 2-3 స్టేజ్ బిల్డింగ్లు ఇచ్చినా కూడా దేవుడు అద్దెకి ఇచ్చుకుంటారు తప్ప, ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది కిచెను, ఇది గెస్ట్ రూమ్, ఇది స్టోర్ రూమ్ అని పెట్టుకుంటారు. కానీ ఒక ప్రార్థన గదిని క్రైస్తవులు పెట్టుకోవట్లేదండి. నేను ఒకసారి కర్నూలు వెళ్ళాను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి. ఒక పెద్ద ఆఫీస్ రెడీ అయినా, కింద 4 బెడ్రూమ్స్ కలిగిన ఇల్లు కట్టాడైనా, ఒక పెద్ద హాల్. ఇది పెద్దబాబోడు రూమ్ అండి, ఇది చిన్నబాబోడు రూమ్ అండి. ఇది పాపోడు ఎప్పుడైనా వస్తే ఈ రూమ్లో ఉంటారండి. ఇది హాల్ అండి, ఇది కిచెన్ అండి అని మొత్తం చూపించండి. ఆయన చెప్తాడు, నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇది పెద్దబాబు రూమ్, ఇది చిన్నబాబు రూమ్, ఇది నేను ఆంటీ ఉంటాం, ఇది మా పాపడు ఎప్పుడైనా వస్తే ఉంటారు, ఇది కిచెన్, ఇది హాల్ అని చెప్పాడు కదా. ఇప్పుడు నన్ను ఎక్కడ పెడతాడు రా బాబు అనిపించింది. ఈలోపు హాల్లో ప్రార్థన పెట్టారు, కుటుంబ ప్రార్థన పెట్టారు. ఆ ప్రాంతంలో వాకింగ్ చెప్పాను, నేను ప్రార్థన చేశాను, భోజనం చేశాం. నన్ను బయట తీసుకెళ్ళారు, ఇంటి బయట.
అయ్యా మీలాంటి వాడు ఎవరైనా అతిథులు సేవకులు కానీ మా బంధువులు కానీ ఎవరైనా వస్తే ఇది గెస్ట్ రూమ్ అని చెప్పాడు. అసలు ఎంత బాగుందంటే గెస్ట్ రూమ్ అంటే అసలు చెప్పసక్తి కానంత బాగుందండి. కింద ఇల్లే చాలా బాగుంది అనుకుంటే ఆ ఇంటి కంటే గెస్ట్ రూమ్ ఇంకా బాగుంది. దాంట్లో ఉన్న ఈ మేనేజర్స్ కానీ బెడ్స్ కానీ చాలా బాగుంది, సోఫా సెట్ కానీ చాలా బాగుంది. ఆ రాత్రి గడిచిపోయింది. వాళ్ళు కింద ఉన్నారు, వాళ్ళు రూమ్లో, నేను పై రూమ్లో ఉన్నాను. మార్నింగ్ అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ కూర్చున్నాం. నేను అప్పుడు ఆ సార్తో మాట చెప్పాను, సార్ దేవుడు మీకు ఇంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, ఇంత దీవిని ఇచ్చాడు. ఇదేమో మీ పెద్దబాబు రూమ్ అన్నారు, అదేమో మీ చిన్నబాబు రూమ్ అన్నారు, ఇదేమో ఆంటీ నేను ఉంటానన్నారు, ఈ రూమ్ ఏమో మా పాప వస్తే ఈ రూమ్ లో ఉంటారన్నారు, ఇది హాల్ అన్నారు, ఇది కిచెన్ అన్నారు, పైకి తీసుకెళ్ళను ఉండమని చెప్పారు. ఇంకా చాలా బాగుంది, గెస్ట్ రూమ్ కాదంట. ఇన్ని రూమ్స్ మీరు కట్టారు, ఇంత ఇల్లు కట్టారు, ఇంత దీవిని దేవుడు ఇచ్చాడు, మరి ఇంట్లో ప్రార్థన గది ఏది అని అడిగాడు. ఆయన సమాధానం చెప్పలేదు. ఇంచుమించుగా 60-70 లక్షల ఇల్లు కట్టాడు ఆయన, స్థలం కాకుండా. అంటే స్థలంతో కౌంట్ చేస్తే ₹1 కోటి కట్టి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాడు. తక్కువ వేసుకుంటాడు. మరి ₹1 కోటి కట్టి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు, కానీ ₹1 కోటి కట్టి ఇల్లు కట్టాడు. కానీ అతని ఇంట్లో లేదు ఏంటంటే అన్నీ ఉన్నాయి. గెస్ట్ రూమ్ ఉంది, పెద్ద కొడుకు ఒక రూమ్ ఉంది, చిన్న కొడుకు ఒక రూమ్ ఉంది, ఒక్కగానో కూతురు ఎప్పుడైనా వస్తే ఆ కూతురు కూడా ఒక రూమ్ ఉంది, ముసలివాళ్ళు ఏంటంటే ఒక రూమ్ ఉంది, హాల్ ఉంది, కిచెన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదంటే ప్రార్థన గది లేదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో అవసరం ఏంటంటే తెలుసా? ప్రార్థన గది ఉండాలి మనకి. అదే ప్రార్థన బలిపీఠం. ఆ ప్రార్థన బలిపీఠాన్ని మోషే ఆశ్రయించాడు. ఆ ప్రార్థన బలిపీఠాన్ని ఇశ్రాయేలీయులు ఆశ్రయించారు. అందుకే ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళడానికి అవకాశం కలిగింది. ఆ ప్రార్థనా గదిని కనుగొన్నారు కనుకే, ఆ ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకున్నారు కనుకే దేవుడు తలుచుకుంటున్నాడు. ఇదిగో మోషేతో చెప్పాడు, అహరోనుతో చెప్పాడు, ఇదిగో ఏలియాతో చెప్పాడు, ఎలీషాతో చెప్పాడు, ఎందరితో చెప్పాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఆ దేవుడు నీకు దేవుడే, ఆ దేవుడు నాకు దేవుడే. మరి నీ గురించి, నా గురించి దేవుడు అలా చెప్పాలంటే మన జీవితంలో ఒక ప్రార్థన బలిపీఠాన్ని మనం కనుగొంటాలి. ఆ ప్రార్థన బలిపీఠాన్ని మనం ఎప్పుడైతే కనుగొంటామో, ఆ ప్రార్థన బలిపీఠాన్ని కలిగి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఆ ప్రార్థన ధూపాన్ని వేస్తూ ఉంటామో, ప్రార్థన పైకి వెళ్ళును, దేవుని యందు ఉన్న కృప కిందకి దిగి వచ్చును గాక. ఆమేన్. ఆ ప్రార్థన పైకి వెళతంటే దేవుని యందు ఉన్న కృపలన్నీ నీ మీదకి దిగి వస్తాయి. ఆ ప్రార్థన పైకి వెళ్ళాలంటే, ఆ కృపని కిందకి దింపాలంటే, ఆ కృప ద్వారా నీ కుటుంబము నింపబడాలంటే నీ జీవితం లేకుండా తెలుసా? ఒక ప్రార్థన బలిపీఠం. కొంతమంది ప్రార్థన బలిపీఠాలు కడతారు కానండి, కొన్ని నెలలు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ప్రార్థన బలిపీఠాలు ఏదో తలుపులు తీరి ఇల్లు ఎప్పుడుకో తలుపు తీస్తే ఎలా పూసు పట్టి, తుమ్ము పట్టి, తూలు పట్టి పాడైపోయి ఉంటుందో, ఆ ప్రార్థన బలిపీఠాలు కూడా ఒరిగిపోయి, పడిపోయి, చెడిపోయి, జారిపోయి, కుంగిపోయి, కూలిపోయి, పగిలిపోయి రకరకాలుగా మారిపోతుంటుంది అన్నమాట. ఎందుకు అలా జరిగిందంటే ఆ ప్రార్థన బలిపీఠాన్ని ప్రతిరోజు మనం సమీపించగా. ఈరోజు ఉదయం నుంచి రాత్రి అయింది కదా, ఈరోజు ఉదయం నుంచి రాత్రి ఈ సమయంలో నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన బలిపీఠాన్ని సమీపించావు? ఒక విధంగా ఈ కరోనా వైరస్ రావడం అనేది అన్ని దేశాలకి, దాంట్లో మన దేశానికి కూడా, మనందరికీ కూడా బాధకర విషయమే. కానీ ఒక విధంగా చెప్పాలంటే దేవునికి దూరం అయిపోయిన మన జీవితాన్ని దేవునికి మరలా దగ్గర ఉండడం వరకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏడో నుంచి బయటికి రాని కారణం బట్టి. మరి నువ్వేం చేస్తున్నావు? ఎన్నించులు ఎల్సీడీ కొనాలి, ఎన్నిసార్లు టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తున్నావు?
ఎన్ని గంటలకు టీవీ పెడుతున్నావు, ఎన్ని గంటలకు టీవీ కడుతున్నావు? నువ్వు వినే వాక్యం ఎంత, నువ్వు వినే న్యూస్ ఎంత, నువ్వు చూసే విచిత్రాలు ఎంత, నువ్వు చేసే ప్రార్థన ఎంత? పౌలు చక్కని మాట అన్నాడు, మీకు గుర్తుందో లేదో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. ఇవి చెడ్డ దినాలు కనుక మనకు సమయాన్ని ఏం చేయాలంటే పోనకూడదు. మనం సమయాన్ని వినియోగించుకోవాలండి. ఇదిగో బలిపీఠం దగ్గర పిచ్చుకులకు ఏం దొరుకుతుందంటే నివాసము దొరుకుతుంది బలిపీఠం దగ్గర. అదే ప్రార్థనా బలిపీఠం. ఆ ప్రార్థనా బలిపీఠాన్ని నువ్వు ప్రతిరోజు సమీపిస్తే నిజంగా నువ్వు దేవుడి బిడ్డవే. ఆ ప్రార్థనా బలిపీఠాన్ని నువ్వు ప్రతిరోజు సమీపించే వ్యక్తిగా ఉంటే నేను దేవుడు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా యేసయ్య నిన్ను మార్చునుగాక. ఈ ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించే వారిలో ఉండే క్వాలిటీస్ నేను చెప్తాను వినండి. నెంబర్ 1, వినుటకు వేగులు పడతారు, మాట్లాడుటకు నిదానించి మాట్లాడతారు. ఎందుకంటే ప్రార్థన చేసే వారిలో, ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించే వారిలో తొందరపాటు ఉండదండి. వినుటకు వేగులు పడే మనసు ఉంటుంది, మాట్లాడుటకు నిదానించే మనసు ఉంటుంది. అందుకే మోషే గురించి దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం మీకు గుర్తుందా? మోషే నా ఇల్లంతటి నమ్మకుడు, నమ్మకమైన వాడు, సాత్వికుడు. ఆ సాత్వికం మోషేకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మోషే ఎలా ఉండగలిగాడు? అతను చాలా ప్రార్థన పరుడండి. 40 దినాలు మోకాళ్ళే తిరగలేదు, 40 రాత్రులు చేతులే తిప్పలేదు. దేవుడితో మోషేతో దేవుడు ఒక ఫ్రెండ్స్ వలె, స్నేహితుడు వలె ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజు ఎలా ఉన్నావు? రోజు రోజుకి ఆత్మీయులు ఎదగాల్సిన నీవు, రోజు రోజుకి ప్రార్థనలో బలపడాల్సిన నీవు, రోజు రోజుకి ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించి ఆత్మ సంబంధంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోవలసిన నీవు ఆత్మీయంగా ఉన్నావా లేక లోకస్తులుగా ఉన్నావా? ఆత్మీయరాలుగా ఉన్నావా, లోకస్తురాలుగా ఉన్నావా? ఒకటి, ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించేవారు వినుటకు వేగులు పడతారు, మాట్లాడుటకు నిదానిస్తారు. రెండవది, వాళ్ళు తొందరపాటు ఉండదండి, వారిలో కోపం ఉండదండి, వారిలో ఉద్రేకం ఉండదండి, వారిలో పగ ఉండదండి, వారిలో ద్వేషం ఉండదండి, వారిలో అసూయ ఉండదండి. ఈ క్వాలిటీస్ అన్ని ఎవరు ఉంటాయి తెలుసా? ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించే వారికి ఉంటాయి. నీలో పగ ఉన్నా, నీలో ద్వేషం ఉన్నా, నీవు దేవుడికి విరుద్ధంగా దేవుడి ప్రార్థన బలిపీఠాన్ని సమీపించే వ్యక్తిగా నువ్వు లేనప్పుడే దేవుడికి విరుద్ధమైన ఇవన్నీ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కోపంతో నువ్వు ఎత్తుకుంటున్నావు. ఎందుకలా నువ్వు జీవించే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు దేవుడి బిడ్డ. రాత్రి గమనించు, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావో ఒక క్షణం ఆలోచించు. ఈ చివరి దినాల్లో, ఈ కడవ దినాల్లో నువ్వు ఎలాంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు? ప్రతిరోజు వాక్యం చెబుతాకి, వాక్యం వినటానికి, కూడుకుంటాకి అవకాశం లేనప్పటికీ కూడా దేవుడి వాక్యము ఈ విధంగా దేవుడు మనకు వినిపిస్తున్నాడు కదా. దేవుడి వాక్యం వింటూ కూడా, దేవుడి వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ కూడా ఎందుకు నీ జీవితాన్ని నామకార్థంగా వెళ్ళగొచ్చుతున్నావు? అసలు నువ్వు ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించి ఎన్ని రోజులు అవుతుంది? ప్రార్థనా బలిపీఠం అసలు నువ్వు కట్టుకున్నావా లేక ప్రార్థనా బలిపీఠం ఇంకా కట్టుకోకుండానే నామకార్థంగా ఉండిపోయావా? నేను ఒకసారి సంఘానికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళానండి. నన్ను తీసుకెళ్ళి సంఘపేట గారి దగ్గర పెట్టారు. ఆ సంఘపేట గారు భార్య చాలా మంచివాళ్ళ ఉంది, కాఫీ తీసుకొచ్చిన వెంటనే ఇచ్చారు. మేమంతా సిద్ధపడి మందిరానికి వెళ్ళాం. అక్కడ ఒక పాటలు పాడే ఒక సహోదరుడు ఉంటారంట. చాలా మంది పాడతారు, వాళ్ళు ఒక సహోదరి.
అందరూ పాడేసిన తర్వాత ఆఖరణ వాళ్ళు అంటున్నాడు సమయం. కొంతమందికి కొన్ని శిస్తాలు ఉంటాయన్నమాట. నేను కూడా చాలా జాగ్రత్తగా వైపు చూస్తున్నాను, ఎంత మంచిగా పాడతాను చెప్పి. ఒక చిన్ని బైబిల్ తీసుకొని, గోల్డ్ బైబిల్, ఒక చిన్ని పాఠ్య పుస్తకం తీసుకొని, మైక్ తీసుకొని, ఆవిడ నా మీద ఇంకా కొంచెం 2 నెలలు ఉందండి, నా మీద ఇంకా 2 నెలలు ఉంది. ఆవిడ పాడుతుంది, చిన్ని గొర్రె పిల్లలు నేను యేసయ్యను మెల్లగా నడిపించు ప్రభు పాట. ఎవరా చిన్న గొర్రె పిల్లలు చూస్తే ఈవిడే చిన్న గొర్రె పిల్ల. ఆవిడ గురించి అడిగితే ఆ సంఘస్థులు చెబుతారండి, అన్నా వాళ్ళ తాత క్రైస్తవుడు, వాళ్ళ నాన్న క్రైస్తవుడు, ఈవిడ క్రైస్తవురాలు. అంటే 3 తరాల నుంచి క్రైస్తవులు వేడు. నేను ఒక విషయం ధైర్యంగా చెప్పగలను మీకు. మా నాన్నగారు మా అమ్మగారు బ్రతికే ఉన్నారు, దేవుడు కృపబట్టి. నేనున్నాను. నాకు పెళ్ళి 2 పిల్లలు. మా అబ్బాయికి ఒక పిల్లడు. అంటే మా అమ్మ నాన్న, నేను, మా అబ్బాయి, వాళ్ళకు ఒక అబ్బాయి. అంటే 4వ తరం వచ్చేసింది. అంటే క్రైస్తవుడిగా నా తరం నుంచి స్టార్ట్ అయింది. ప్రైజ్ ది లార్డ్. మా అమ్మ నాన్న క్రైస్తవులు కాదు. మరి ఇప్పుడు ఎప్పటి నుంచి క్రైస్తవురాలంట? వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, ఈవిడి 3 తరాల నుంచి క్రైస్తవులు. మరి పాడే పాట ఎలాంటి పాట వెళ్ళిపోతే గమనిస్తారు. చిన్న గొర్రెపిల్ల అంటే ఇంకా చిన్న గొర్రెపిల్లగా ఉంది. మళ్ళీ నడపడంలో కూడా ఎలా నడపాలంటే మెల్లమెల్లగా నడపాలంటే ఉంది. సరే, ఇది అయిపోయింది. నా వాక్యానికి ముందు సంఘ పెద్ద గారికి ప్రార్థన ఇచ్చారు. ఆయన ఎంతసేపు చేసినా, ప్రభా నీ సేవకుని తీసుకొచ్చావు, నీ సేవకుని బలపరచు, నీ సేవకుని వాడుకో, నీ సేవకుని తీసుకొచ్చావు, నీ సేవకుని బలపరచు, వాడుకొని చేస్తాడు. ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీపించాల్సిన కళ్ళు తెరిచి చూస్తాను. నేను ముగించట్లేదు. ఈలో ఆయన భార్య మెల్లగా దగ్గరగడ్డ వచ్చి కింద కూర్చొని, యేసునామం పేరు అడుగుతున్నాం తండ్రి ఆమె. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సంఘ పెద్ద గారు ప్రార్థన మొదలు పెడతాడు కానీ ముగిస్తూ రాడంటాడు. ఈయన మన సంఘ పెద్ద. ఆవిడేమో 3 తరాల నుంచి క్రైస్తవులు, ఆవిడ ఆత్మీయస్థితి అలా ఉంది. ఈయన సంఘానికే సంఘ పెద్ద చెప్పుకుంటారు. సిగ్గుచేటు కూడా సంఘానికే సంఘ పెద్ద ఉండి ప్రార్థన చేయడం తప్ప ఆమె అంటూ రాదు. మరి ఈ భార్య లేని చోట ఈ పరిస్థితి ఏంటి అసలు? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మనం ప్రతిరోజు ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించక. చూడండి, రోజు తిన్నవాడు యథా ప్రకారంగా తినేస్తాడు. ఏదో దేవుడి సేవలో ఉన్నాం కనుక అప్పుడప్పుడు ఉపవాసంతో ప్రార్థన చేస్తాం. ఏదో చిన్నగా మా భక్తి, మా నీతి ఏ పాటిదండి. ఆ ఉపవాసం అయిన తర్వాత ఒక వారం రోజులు భోజనం చేస్తుంటే చాలా ఇబ్బంది అయిపోతున్నాం. ఒకళ్ళు తిన్నా సరిగ్గా డైజెషన్ అవుతుంది, జీర్ణశక్తి నొప్పి వచ్చేస్తున్నాడు. అంటే ఆ 40 రోజులు, కొన్నిసార్లు 240, 80 రోజులు చేసిన ఉపవాసం బట్టి కడుపంతా ఖాళీ అయిపోతుంది కదా. అది లోపల బాడీ లోపల యాక్సెప్ట్ చేయదు ఆహారాన్ని. మరి నువ్వు కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, అప్పులు వచ్చి ఇల్లు దగ్గరికి వచ్చి గట్టిగా అడిగినప్పుడు, తండ్రి ప్రభువా నా అప్పులని తీర్చే ప్రభువా, 2 నెలలు రాకుండా మనం ప్రార్థన చేయాలి. దేవుడు తన బిడ్డలంటే అప్పిచ్చేవాడిగా చేస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పైవాడిగా చేస్తాను కానీ కిందవాడిగా చేయను అన్నాడు. పైవాడిగా చేస్తాను తప్ప కిందవాడిగా చేయను. అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను తప్ప అప్పు చేసేవాడిగా నిన్ను చేయను అన్నాడు. మరి వార్తానాలు ఎలా ఉంటే వాస్తవాలు ఎలా ఉన్నాయండి? సంథింగ్ రాంగ్. ఏదో ఎక్కడో జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, నువ్వు ఇంకా ప్రార్థన బలిపీఠం అన్న కట్టుకోకుండా ఉండాలి. లేదా ఒకవేళ ప్రార్థన బలిపీఠాన్ని ఎప్పుడో
బాప్తిసం పొందిన కొత్తలో, రక్షణ పొందిన కొత్తలో, పరిశుద్ధాత్మను పొందిన కొత్తలో, ప్రార్థనకు వచ్చిన కొత్తలో బలిపీఠం కట్టేవేమో తప్ప ఆ బలిపీఠం దుమ్ముతో ధూళ్ళుతో నిజంగా పాడైపోయి ఉంది. ఆ బలిపీఠాన్ని సమీపించుకోవడం ఉండిపోతున్నాం మేము. ఈ రాత్రి ఒక క్షణం ఆలోచించు. నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టుకోకపోయినా నష్టం నీకే. ఎందుకంటే ప్రార్థన బలిపీఠం కట్టుకోకపోతే ఈ శ్రమలలో, ఈ ఇబ్బందుల్లో, ఈ కష్టాల్లో, ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఎక్కడికి వెళ్ళగలవు? ఏ ఒక్క స్థలం నీకు ఆశ్రయంగా ఉంటుంది? ప్రార్థనా బలిపీఠాన్ని మోసే ఇశ్రాయేలీయులు ఆశ్రయించారు కనుక అక్కడ ఆశ్రయం దొరికింది కనుక వాళ్ళకి శ్రమను చేయించారు, శత్రువులను ఓడించారు, ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళారు. ఒకవేళ ఆ ప్రార్థన బలిపీఠం కలిగి ఉండి దాన్ని సమీపించకపోయినా నష్టం అది మనకే. ఉంటానైతే ఉంది కానీ దాన్ని సమీపించట్లేదుగా. ప్రార్థన బలిపీఠం ఉంది, ప్రార్థన బలిపీఠాన్ని కట్టావు మంచిదే. మరి ఆ ప్రార్థన బలిపీఠాన్ని సమీపించుకోకుండా నువ్వు ఎందుకు ఉండిపోతున్నావు? ఈరోజు పాటలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి, నాకంట గట్టిగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రార్థన లేదండి. దుష్టుడు అన్నీ చేయిస్తాడు, ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ప్రార్థన చేసే ప్రతి ఒక్కడు దేవుడికి సన్నిహితుడు. పాటలు పాడితే పడిపోవచ్చు, నిలబడచ్చు. ప్రసంగాలు చేసిన వాడు కూడా పడిపోవచ్చు, నిలబడచ్చు. మాటలు చెప్పేవాడు పడిపోవచ్చు, నిలబడచ్చు. కానీ ప్రార్థన చేసేవాడు పడిపోయాడు. అందుకే సాతానుడు ప్రార్థన చేయను. ఈరోజు నీవు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన చేయని వ్యక్తిగా ఉన్నావా? ఒక క్షణం ఆలోచించు. ఈ చిన్న వర్తమానం నీ జీవితంలో ప్రియ చేయాలని నేను ఆశపడుతున్నాను. నీ జీవితంలో ఎందుకు వెనకబడిపోయావు? ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నావు? ఎందుకు నీ కుటుంబంలో నెమ్మది లేదు తెలుసా? ఎందుకు నీ జీవితంలో సంతోషం లేదు తెలుసా? ఎందుకు నీ జీవితంలో సమాధానం లేదు తెలుసా? అన్నీ ఉన్నాయి. నీకు చక్కగా సంపాదించుకుంటున్నావు, ఏది కావాలని కొనుక్కుంటున్నావు, ఖర్చు పెట్టుకుంటున్నావు, మనసుకు నచ్చిన వస్తువులన్నీ కొంటున్నావు, మనసుకు నచ్చిన వస్త్రాలు కొనుక్కుంటున్నావు, కంటికి నచ్చిన ఆహారం కొనుక్కొని సిద్ధం చేసుకుని తింటున్నావు. డబ్బు ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీ నిజ జీవితంలో సంతోషం ఉందా? ఆనందం ఉందా? మీ ఇంట్లో సమాధానం ఉందా? మీ ఇంట్లో నెమ్మది ఉందా? భర్త మాట భార్య, భార్య మాట భర్త అర్థం చేసుకునే ఆ మంచి మనసు మీ ఇంటి వరకు ఉందా? కలవరం, నెమ్మది లేదు. పిల్లల్ని పెద్దవాడు అర్థం చేసుకుంటా, పెద్దవాడు మాట పిల్లల వింటున్నా. ఎందుకు ఇంటినే కదా? ఎందుకు ఇలాంటి పరిస్థితి? ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? కేవలం మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ ప్రార్థన బలిపీఠం లేదు. అబ్రహాం కట్టాడు కనుక, ఇస్సాకు కట్టాడు కనుక, యాకోబు కట్టాడు కనుక వారు నిజంగా చెప్పుకోదగిన వ్యక్తులుగా, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు వాళ్ళకి దేశాలే స్వాస్థ్యంగా చేసేది. వాళ్ళకి ఇచ్చిన దేవుడిని కూడా, వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకు కూడా. నేను ఒక చిన్న విషయం చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. అదేంటో తెలుసా? ఒకసారి అబ్రహాం తన కుమారుడు ఇస్సాకుకి సంబంధం తీసుకొస్తాం కొరకు, రేపులా తీసుకొస్తాం కొరకు ఎలియాజరుని పంపాడు. ఎలియాజరుతో పాటు ఇంకా కొంతమంది బయలుదేరి వెళ్ళారు. మొత్తం 10 మంది వెళ్ళారు. వాళ్ళు అనుకున్న గ్రామానికి వెళ్ళి, ఆ రోజుల్లో నీళ్లు చేరుకునే బావులు కాదండి, దిగుడు బావులు. అంటే నూతులోకి కిందకంట దిగి నీళ్లు ముంచుకొని తెచ్చుకునేవాడు. అది పండ్ల ప్రదేశం కదా, అందుకే వాటిని దిగుడు బావులు అనేవాడు. అంత కిందకంట వెళ్ళి నీళ్లు ముంచుకొని మరి పైకి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉండదు మనకు తెలుసు. ఇప్పుడు జనరేషన్ అయితే అది ఒక్కళ్ళు కూడా చేయలేదు కూడా. అప్పుడు పరిస్థితులు వేరు,
అప్పుడు తినే ఆహారం వేరు, అప్పుడు ఉన్న ఆరోగ్యం కూడా వేరు, అప్పుడు ఉన్న మనుషులు కూడా వేరే మాట చెప్పాలండి. ఇప్పుడు చిన్నదాన్ని కూడా మనుషులు తట్టుకోలేకపోతారు. కొంచెం గాలి పోస్తే భయం, గాలి వెళ్ళిపోతే నిద్ర పట్టదు, అన్నిటికీ ఇబ్బందే. ఈ ఎలియాజరుతో పాటు ఉన్న వాళ్ళు ఎక్కొచ్చిన 10 వంటలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. ప్రభువా, ఇక్కడికి చాలా మంది నీళ్ళకు వస్తున్నారు, యవనస్తులు, ఆడపిల్లలు. మేము ఎక్కొచ్చిన వంటలకి ఎవరైతే ఇసుక్కోకుండా నీళ్లు పోసి మా తప్పుకి తీరుస్తారో ఆ యవనస్తులు అనే మా ఇసుమానుడు కొడుక్కి భార్య. ఇది పెట్టుకున్న ఆత్మాలు చూడండి. వీళ్ళకి సరే, వీళ్ళు ఎక్కొచ్చిన ఒంట్లకి నీళ్లు పోసి తప్పికి తీర్చాలంటే అది సామాన్యంగా జరిగే పని కాదు. కారణం ఏంటంటే మరి ఒంటే చాలా రోజులకు సరిపడగా ఒకసారి నీళ్లు తాగేస్తారు. మరి ఆ బావులకు దిగాలి, నీళ్లు ముంచాలి, మరి బావుల నుంచి పైకి ఎక్కాలి, నీళ్లు పోయాలి. సామాన్య విషయం కాదు. వీళ్ళు అనుకున్నట్టుగా ఒక యవనస్తులు అడిగారండి, ఆవిడ గురించి బైబిల్ ఏం రాస్తుందంటే మిక్కిలి చక్కనిది ఆ చిన్నది. గొప్ప సాక్ష్యం కలిగింది. డైరెక్ట్ గా రాస్తుంది బైబిల్లో, ఏ పురుషుడు ఆమెను కూడలేదు, తన కన్యత్వాన్ని కాపాడుకునే వ్యక్తి రిబ్కా. వివాహం కాకముందు క్రమం లేకుండా బతికిన వ్యక్తి కాదు. వివాహం కాకముందు ఇచ్చలవిడిగా జీవించిన వ్యక్తి కాదండి. క్రమము కలిగిన వ్యక్తి రిబ్కా, పరిశుద్ధత కలిగిన వ్యక్తి రిబ్కా. ఇంతకీ ఇంతటి కార్యం అక్కడ జరుగుతా గల కారణం ఏంటంటే ఈ ఎలియాజరుతో పాటు ఉన్న వాళ్ళు ఎలియాజరే కాకుండా ఒంట్లు కూడా మోకరించింది. ప్రైజ్ లార్డ్. దానికి అర్థం ఏంటంటే అబ్రహాము తనతో ఉన్న మనుషులకే కాదు, పనివాళ్ళకే కాదు, పశువులకు కూడా ప్రార్థన నేర్పించాడు. మరి నువ్వు మీ అమ్మాయికి ఏం నేర్పిస్తున్నావు? మీ అమ్మాయికి ఏం నేర్పిస్తున్నావు? మీ మనవడికి ఏం నేర్పిస్తున్నావు? మీ మనవరాలకి ఏం నేర్పిస్తున్నావు? వాళ్ళు కొన్నిసార్లు తెలుసో తెలియకో చిన్నవాడిని కనుక మాట్లాడకుండా మాట్లాడినా కోపడినా తప్పు అని కూడా చెప్పను. ఆ తప్పునే మాట్లాడతాంటే సంతోషపడతావు. మా రక్తం, మా నాన్న పోలిక, మా అమ్మ పోలిక, నా పోలిక. అయ్యో ఇంత మాట అన్నాడు వీడు, ఈరోజు ఎలాంటి పని చేశాడు, రేపొద్దున ఏం చేస్తాడో, రేపొద్దున ఎలాంటి అపకీర్తి తీసుకొస్తాడని. వాళ్ళు ఎలా జీవించినా ఎలా చేసినా వాళ్ళు రేపొద్దున ఏ స్థితిలో ఉన్నప్పటికీ చెప్పాల్సిన ధర్మం మనకు ఉందండి. బాలుడు నడవలసిన మార్గమున వాడిని నడిపించండి. వాడు పెరిగి పెద్దవాడే దాని నుంచి తొలగిపోడు. మనం చెప్పాల్సింది నీవే, గద్దించాల్సింది నీవే, హెచ్చరించాల్సింది నీవే. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకపోతే మరి నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? కొంతమంది కోపం, ఉద్రేకం అదంతా సైతం పని గుర్తుపెట్టుకో. దేవుడు కూడా కోపం వచ్చింది. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలంగా బైబిల్. ఇదిగో నీ జీవితంలో నా 2 చేతులు జోడించి మనవ చేసి చెప్తున్నాను. మీరు ఈ చివరి దినాల్లో ప్రార్థనా బలిపీఠాన్ని కట్టు. ఆ ప్రార్థనా బలిపీఠాన్ని కట్టి వదిలేయొద్దు, కానీ ప్రతిరోజు సమీపించు. 1 ప్రార్థనా బలిపీఠం కట్టు. 2 ఆ ప్రార్థనా బలిపీఠాన్ని ప్రతిరోజు సమీపించి ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థనకి నిశ్చయముగా యేసయ్య జవాబిచ్చును కాక. ఆమేన్. ఈరోజు వాక్య వింటను నీవు ఒక నిబంధన చేసుకొని, ఓ తీర్మానం చేసుకొని, నిజమే ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు, నాకు అన్నీ ఉన్నాయి, నా ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు కొనుక్కున్నాను, ప్రార్థన గది లేదయ్యా, ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోలేకపోతున్నాను, నేను ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకుంటాను. నిజమే ప్రభువా, ప్రార్థనా బలిపీఠం ఎప్పుడో కట్టాను, కానీ ఆ ప్రార్థనా బలిపీఠాన్ని సమీపించలేకపోతున్నాను.
నేను ప్రతిరోజు ప్రార్థన బలిపీఠాన్ని సమీపిస్తాను ప్రభు. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఉద్దీపనతో ప్రార్థన చేసుకుందాం. ప్రతిరోజు ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో తేట తెల్లగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన వాక్యం విని విడిచిపెడితే నేను నువ్వే పాడు చేసుకున్న వ్యక్తివి. వాక్యం విన్న తర్వాత కూడా నీ జీవితంలో మార్పు రాకపోతే నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాదివి. వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో ఒక మార్పు రావాలి. నీ మనస్సుని మార్చుకోవాలి, నీ పద్ధతులు మార్చుకోవాలి. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను రక్షించడం కొరకు, నిన్ను నన్ను మార్చడం కొరకు నేను ప్రకటిస్తున్న యేసయ్య సిలువలో ఆ సిలువ మారిపోయిన బలిపశువుగా ఆయన వేలాడాడు. నీ కొరకు నా కొరకు రక్తసిద్ధముగా మార్చబడ్డాడు. మొదట తేబడిన గొర్రె పిల్లగా మార్చబడ్డాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావా? అలాగే ఉండిపోతావా? లేకపోతే ఒక నిమిషం ప్రభువా నిజమే, నాకు ప్రార్థన బలిపీఠాన్ని కలగ చేయండి, లేక నేను ప్రార్థన బలిపీఠాన్ని కట్టేది కానీ ప్రతిరోజు సమీపించట్లా, ప్రతిరోజు ప్రార్థన బలిపీఠాన్ని సమీపించే ఆత్మీయతను దయచేయ ప్రభువా అని ప్రార్థన చేస్తావా? ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి ఇంతవరకు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు స్తోత్రములు ప్రభువా. సైన్యములకు అధిపతి యెహోవా, నా దేవా, నా రాజా, పిచ్చుకలకు నీ బలిపీఠం యొక్క నివాసం ఇస్తామని భక్తులు చెప్తున్నాడు. ఇశ్రాయేలుకి ఆ పితరులకు నాయన నీ బలిపీఠం దగ్గర నివాసం దొరికింది కనుకే శత్రువులు ఓడించారు, సముద్రాన్ని దాటి గమ్యాన్ని చేరారు. ఆ జీవితంలో ఈ బలిపీఠం దగ్గరే మాకు నివాసం దొరుకుతుంది. ఏంటి ఆ బలిపీఠం? ప్రార్థన బలిపీఠం. అబ్రహాం దేవుడు అన్నారు, ఇసాకు దేవుడు అన్నారు, యాకోబు దేవుడు అన్నారు. ఎంతలో ఉండగా వాళ్ళ ముగ్గురు పేరు ఎందుకు చెప్పారంటే వాళ్ళందరూ ఉంటాకి పురాణాలు వేసుకోవడమే కాకుండా వాళ్ళు ప్రార్థన బలిపీఠాన్ని పెట్టారు. మాకు కూడా ప్రార్థన బలిపీఠం దయచేయండి. ఆ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకొని నామగ్రంథంలో ఉండిపోక ప్రతిరోజు మా కుటుంబమంతా ఆ ప్రార్థన బలిపీఠాన్ని సమీపించే భాగ్యాన్ని దయచేయండి. మమ్మల్ని ఆత్మీయ స్థిరపరచండి, మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, మీ వాక్యం ఆత్మీయంలో స్థిరపరచండి. మరొకసారి మా చేతులు జోడించి మీ దగ్గర ప్రార్థిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని, మా జిల్లాని, మా మండలాన్ని, మా వార్డుని, మా పేటల్ని, మా కుటుంబాన్ని, అయ్యా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మమ్మల్ని ప్రతిపీడిస్తున్న ఈ కరోనా వైరస్ ని మీరు దూరపరచండి. ఈ కరోనా వైరస్ ని ప్రభువా మా దేశం నుంచి యేసు నామములో వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. యేసు నామములో ఈ కరోనా వైరస్ ని బంధిస్తూనే ఉన్నాయి. ఒక విడుదల దయచేయండి. ఈ వ్యాధి ఎవరిని సోకపోకుండా సహాయం చేయండి. కొత్త కేసులు నమోదు కాకుండా కాపాడండి ప్రభువా. మీరు ఆపండి ప్రభువా. నాయనా ఈ కార్యాలు చేయండి. ఈ బాలకితో బాధపడుతున్న వారందరినీ పుట్టి స్వస్థపరిచి బాగు చేయండి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కూడా కాపాడండి. వాక్య బిడ్డలు నియమించి వాక్య వాడు స్థిరపరచండి, ఈ కృపలో భద్రపరచండి. బలహీనంగా ఉన్న బిడ్డల్ని పుట్టి స్వస్థపరిచి బాగు చేయండి. మీరు ఆకాల్సిన మా వాక్యం ఎంచుకుంటే రేపు పార్లమెంట్ ఇదే సమయాన్ని కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించే కృప దయచేయండి. యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సన్నిధి సహవాసం వీడి బిడ్డలకు మన దేశానికి దేవుడి కృప సదా తోడై నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు. దేవుడి మనందరిని దీవించుగాక. మీరందరూ వాక్యం వినండి, మరి బలపడండి, ప్రార్థించండి. రేపు దేశాన్ని